పహల్గామ్ అటాక్ ఇది అసలు బ్లాక్ డే అనమాట. దీన్ని ఎవరు కూడా మర్చిపోరు. మనం తీసుకునేటటువంటి ప్రతీకారం ఎలా ఉండాలి అని అంటే, వాడి వెనక నిల్చున్న ప్రతి ఒక్కడి తల తెగుతుంది. భద్రా, దాని మీద నీ తల పెట్టి దహన సంస్కారం చేస్తాను. అలా ఉండాలి అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నటువంటి కామెంట్. ప్రతీకార్య చర్య అయితే మొదలైందనమాట. ఇప్పటిదాకా ఒక 20 మంది టెర్రరిస్టుల్ని మన ఆర్మీ జవాన్లు చంపేశారు అని చెప్పి బయట న్యూస్ అయితే బాగా వైరల్గా మారింది. అది నిజమే అని చెప్పి నాకు కూడా అనిపిస్తుంది. టెర్రరిస్ట్ నా కొడుకులు ఏం చేస్తున్నారంటే పోయి కొండల్లో గుట్టల్లో అయితే దాక్కున్నారనమాట. వాళ్ళని డ్రోన్ కెమెరాల ద్వారా కొంతమందిని అయితే గుర్తించారు. ఆ తర్వాత వాళ్ళ మీదకి అయితే అటాక్ చేయడానికి వెళ్ళినటువంటి వీడియోలు మీరైతే సోషల్ మీడియాలో చూడొచ్చు ఫ్రెండ్స్. విధంగా నేనైతే ఇగ్గల్లే వెయిట్ చేస్తున్నా. సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి మనమైతే అనుకున్నాం, కానీ అక్కడ ఉన్నటువంటి తాల్తుపాస్ గాల కోసం సర్జికల్ స్ట్రైక్ అయితే అవసరం లేదు. నిజంగా అసలు ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే ఏడిపోతే వస్తుందన్నమాట. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మధుసూదన్ గారి భార్య చెప్తుంటే మొత్తం వాళ్ళంట తల దించుకున్నారంట. ఆ తర్వాత కాలుస్తారా కాలవరా మమ్మల్ని చంపర్లేని చెప్పి వాళ్ళేది అనుకున్నారంట. కానీ బుల్లెట్ పేలిందంట. ఆమె డ్రెస్ అంతా వెట్టయిపోయిందంట, అంటే తడిచిపోయిందంట. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే తన భర్త చనిపోయిండు అని చెప్పి ఆమె తెలియజేసినటువంటి మాట్లాడిన తర్వాత నాకైతే నిజంగా ఫుల్ బాధ అయితే అనిపించింది అనమాట. ఇక్కడ మనం కార్చేటటువంటి కన్నీటి బొట్టికి వాళ్ళైతే సమాధానం చెప్తారు. ఇక్కడ మనం చనిపోయిన మన అమాయక జనం ఎవరైతే ఉన్నారో ఆ టెర్రరిస్టుల శవాల మీద తగలబడాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇంతటితో ఆగిపోవాలన్నమాట. ఈ అటాక్ ఏదైతే ఉందో ఇక చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కూడా రాకూడదు. ఇప్పుడు అంటారు కదా, అటాక్ చేయాలి, అక్కడ ఉగ్రవాదులు చేయాలి, అక్కడికి వెళ్ళి అమాయకులను చంపాలి, అక్కడికి వెళ్ళి మేము తొడలు కొట్టాలి, అక్కడికి వెళ్ళి మేము గన్నులు తీయాలి అనేటటువంటి రావడం వద్దేయండి. ఆ ఆలోచన రావడానికే భయపడేలా చేయాలని చెప్పి మన ఆర్మీ జవాన్లు మన ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే కొనసాగిస్తుంది అనమాట. ఇది ఎక్కడికో వెళ్ళాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను అనమాట. ఇది ఒక యుద్ధం కూడా మారిపోవాలన్నమాట. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఇప్పుడు చేసేటటువంటి యుద్ధం ఎలా ఉండాలంటే అలా ఉండాలి. ఇంకా వీళ్ళ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. ఎవరెవరు అటాక్ చేశారు, వీళ్ళు ఎక్కడున్నారు అనేటటువంటి న్యూస్లో కూడా బయట అయితే చక్కర్లు పడుతున్నాయి. ఎనీవే మనోళ్ళు అయితే చాలా డేర్ చేసి వాళ్ళ మీద భయంకరంగా అటాక్ చేస్తున్నారని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇగ్గలే వెయిట్ చేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కొంత తెలియజేయండి. సో దేశం, నేను ఇందులో ఒక వీడియోలో చెప్పిన అనమాట, ప్రపంచ పట్టణంలో ఆ దేశం అనేది లేకుండా పోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. నిజంగా ఇది ప్రతి భారతీయుడు కోరిక అనమాట. ఇంకెన్ని రోజులను ఉపయోగపడతాం. దీని మీద వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానం కూడా చాలా దరిద్రంగా ఉంది. మాకు ఆ టెర్రరిస్టులకు ఏ విధమైనటువంటి సమాధానం లేదని చెప్పి సింపుల్గా చేతులెత్తేస్తున్నారు. మరి ఇక్కడ చచ్చిపోయినటువంటి అమాయకుల పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒకసారి ఆ దేశం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలన్నమాట. ఆలోచించి ఇప్పటికే మన సత్సంబంధాలు అయితే కోల్పోయారు. వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఎంతగా మందం కూడా ఉండదు, కానీ వాళ్ళకి భయంకరమైనటువంటి నష్టం ఉంటుంది. ఈ దూరంగా వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ జనాలు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కాలేజెస్ వెళ్ళిపోవాలి అని చెప్పి డైరెక్ట్గా తెలియజేసేసారనమాట. దీనివల్ల వాళ్ళ స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది, వాళ్ళకి తిండి రాకుండా ఆల్మోస్ట్ సగం పాకిస్తాన్ అయితే ఎడార్లాగా మారిపోద్ది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. ఇది కాదు, ఇంకా దీని మీద డబ్బులు ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ ఎకానమీ దెబ్బతిన్న, ఆ ఎడార్లా మారిపోయినా ఇప్పుడు చచ్చిపోయింది అమాయకుల జనాలు అనమాట. వాళ్ళని టెర్రరిస్ట్ లంజడుకులు అయితే చంపేశారు. మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? ఇప్పుడు చంపిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని బహిరంగంగా బయటకు తీసుకొచ్చి నిలువున కాల్చేయాలి. పని అనేటటువంటి సినిమాలు ఎలా టైం బాంబ్ పెట్టి పేలుస్తారో అలా పేలవాలి. ఇక్కడ రాలినటువంటి ప్రతి కన్నీటి బొట్టికి వాళ్ళ దగ్గర సమాధానం తీసుకోవాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. వెయిటింగ్ అనమాట. ఇంకా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఇంకో వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.